హాయ్ హలో అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మన మనసుని ఎలా రీసెట్ చేసుకోవాలో, ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని తెలుసుకుందాం. అది ఆఫీసే అవ్వచ్చు, ఏదైనా వర్క్ ఏదైనా అవ్వచ్చు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం చేసేటువంటి వర్క్ అలా ఉంటుంది కాబట్టి, ఇంటికి వచ్చిన తర్వాత దాని నుంచి ఎలా రీసెట్ అవ్వాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. అలాగే స్కూల్‌కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి ఇది అందరికీ వర్తిస్తుంది. అసలు స్ట్రెస్‌గా ఎందుకు ఫీల్ అవుతాం మనము? ఎందుకు అలసటగా అనిపిస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత అంటే, ఆఫీస్‌లో వర్క్ అంటే మీటింగ్స్, టార్గెట్స్ అంటూ అనేక ఒత్తిళ్లతో నిండి ఉంటుంది. కాబట్టి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మెదడుకు విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. ఆఫీస్ పని పూర్తి అయిన వెంటనే గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. దీనివల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి, ఒత్తిడి తగ్గుతుంది. మనలో చాలామంది ఈ పని చేయరు. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇలా స్నానం చేయడం చాలా మంచిది. ఇలా చెయ్యని వారు ఎవరైనా ఉంటే ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. ఆ మార్పును మీరే గమనించండి. అలాగే మరొకటి వాకింగ్. ఆఫీస్ వర్క్ పూర్తి అయిన తరువాత కాసేపు వాకింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలు చేయండి. ఇవి ఒత్తిడిని తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. ఆఫీస్ వర్క్ పూర్తి అయిన తర్వాత ల్యాప్టాప్ను షట్ డౌన్ చేయండి. పని గురించి అస్సలు ఆలోచించవద్దు. మెసేజ్లకు దూరంగా ఉండండి. దీంతో పర్సనల్ స్పేస్ పెరుగుతుంది. దీనివల్ల మనసుకు ప్రశాంతత దొరుకుతుంది. ఒకటి, ఆఫీస్ వర్క్ పూర్తి అయిన తర్వాత కాసేపు సంగీతం వినండి. మీకు నచ్చిన మ్యూజిక్ వినడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆఫీస్ వర్క్ పూర్తి అయిన వెంటనే పచ్చని ప్రకృతి మధ్య సమయం గడపండి. పచ్చని ప్రకృతి మధ్య సమయం గడిపితే ఒత్తిడి, ఆందోళనకు దూరంగా ఉంటామని నా అభిప్రాయం. ఆఫీస్ పని పూర్తి అయిన తర్వాత కాసేపు మీకు నచ్చిన పని చేయండి. ఇలా నచ్చిన పని చేస్తే ఎండార్ఫిన్లు ఎక్కువగా రిలీజ్ అవుతాయి. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది, మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఇలా చిన్న చిన్న మార్పుల వల్ల మనం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత స్ట్రెస్ను ఎలా పోగొట్టుకోవాలో చూసాము. అలా చేయడం వల్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం చేసిన పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నిద్దాం. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.